హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నాతో పాటు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రదీప్ గారు ఉన్నారు. సో దుబాయ్లో అయితే షో ఎక్స్పో అయితే చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందండి. సో దుబాయ్లో ఏంటంటే చాలా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ వచ్చాయన్నమాట. కానీ అందరి చూపు ఒక్క ప్రాజెక్ట్ వైపే తిప్పేలా చేశారు ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ డేలోనే ఒక లక్కీ డిప్ పెట్టి ఒక్కొక్కరికి గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా క్రేజీ థాట్స్ అయితే వాళ్ళకు ఉన్నాయండి. వాళ్ళ ప్రాజెక్ట్స్ గురించి, రియల్ ఎస్టేట్ రంగం గురించి, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటనేది సుమన్ టీవీతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే ప్రదీప్ గారు. నమస్తే మేడం. యా, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, హౌ ఆర్ యు? యా, ఐఎమ్ టూ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్ వచ్చేసాయి. అన్ని ప్రాజెక్ట్స్ కంటే ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ అనేది మాత్రం ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ వై ఐ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ టు సుమన్ టీవీ అండ్ మేడం. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దుబాయ్ ఎలా ఉంది? దుబాయ్ ఇస్ గుడ్, టూ గుడ్. పీపుల్ ఆర్ వెరీ వామ్ వెల్కమ్. చాలా బాగుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్ అండ్ మంచి కస్టమర్స్ వచ్చారు. అండ్ థ్యాంక్స్ టు సుమన్ టీవీ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. అండ్ సుమన్ టీవీ యూఏఈ లాంచ్లో మేము రావడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. దుబాయ్లో కూడా మాకు వ్యూయర్స్ రావడానికి రెడీగా ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఇట్స్ రియలీ గుడ్, ఎందుకంటే సుమన్ టీవీ ఈజ్ ఎ వండర్ఫుల్ ఛానల్. ఎవ్రీబడి ఆర్ ఫాలోయింగ్ సుమన్ టీవీ. సో తెలుగు వాళ్ళకి చాలా అభిమానమైన ఛానల్ కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ సుమన్ టీవీ ఇక్కడ దుబాయ్లో కూడా చాలా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా సుమన్ టీవీ రావడం అనేది చాలా అద్భుతమైన పని ఇక్కడ. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ప్రదీప్ సార్, మీరు ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. సీనియర్ మోస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు యాక్చువల్లీ. అండ్ మీకు ప్రాజెక్ట్స్లో ఉన్నటువంటి ఆ డెప్త్తో పాటు కస్టమర్లో ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ కూడా మీరు లైవ్లో చూసుంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు రైట్ నౌ ఏ స్టేజ్లో ఉంది? ఇట్స్ రియలీ గుడ్ అండి, చాలా బాగుంది ఆర్థికంగా. అసలు రియల్ ఎస్టేట్ అనేది ప్రతి మనిషి యొక్క కళ. ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ రంగాన్ని పక్కన చూస్తున్నారు. అండ్ రియల్ ఎస్టేట్ ఈస్ గ్రోయింగ్. ఇండియా ఎకానమీ తీసుకుంటే కూడా ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. సో అందులో మీరు మీరు ఎవరైనా చూసా కానీ ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఎవరు చూసినా కానీ యూ కెన్ టేక్ ఇలాన్ మస్క్ ఆర్ యూ టేక్ మ్యాక్డొనాల్డ్స్ తీసుకోండి, ఎవరు తీసుకున్నా కానీ దే ఆర్ ఆల్ రియల్. యాక్చువల్గా చూడడానికి కంపెనీస్ కానీ బట్ దే ఆర్ ఇంటూ రియల్ ఎస్టేట్ బేసికల్. దే ఓన్ దేర్ బిగ్గర్ ల్యాండ్ బ్యాంక్స్. సో రియల్ ఎస్టేట్ అన్నది ఎప్పటికైనా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తారు. అసలు రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే అందరూ భయపడిపోతున్నారు సార్ రైట్ నౌ. అంటే ఆ భయపడాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? నాట్ రిక్వైర్డ్ అండి. రియల్గా చెప్పాలి అంటే భయపడాల్సింది అంటే మనం ఫస్ట్ చూడాల్సింది రియల్ ఎస్టేట్ ఎందుకు తీసుకోవాలి. మన రియల్ ఎస్టేట్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ టూల్ కింద తీసుకుంటాం. సో జనరల్గా ఇఫ్ ఐ సెగ్రిగేట్ ద ఇన్వెస్ట్మెంట్ టూల్స్ తీసుకున్నట్టయితే మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే చాలామంది, దెన్ ఈక్విటీస్. బట్ వెన్ ఇట్ ఫిక్స్డ్ డిపాజిట్ అక్కడ గ్యారంటీ ఉంటుంది బట్ రిటర్న్స్ ఆర్ వెరీ లో. ఓకే. వెన్ ఇట్ కమ్ టు హై రిటర్న్స్, హై మనకు రిస్క్ ఉన్న ప్రోడక్ట్ తీసుకుంటే షేర్ మార్కెట్. బట్ హై రిటర్న్స్తో పాటు లో రిస్క్ ఉన్న ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అది రియల్ ఎస్టేట్ ఒకటే. ఓకే. 100% సెక్యూర్ ప్రోడక్ట్. సో ప్రతి మనిషి కూడా అయితే రియల్ ఎస్టేట్ ఈజ్ ఓన్లీ థింగ్ విచ్ కెన్ మేక్ యూ సక్సెస్ఫుల్ అండ్ ప్రాస్పరస్. ప్రతి మనిషి కూడా ప్రాస్పరస్ కావాలంటే రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళే ఈరోజు వెరీ ప్రాస్పరస్ పర్సన్స్. సో అట్లా తీసుకున్నట్టయితే మన రియల్ ఎస్టేట్ రంగంలో ఎగ్జాక్ట్గా ఎలా మనం ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అగైన్ లొకేషన్ అండ్ ప్లేస్ ఆల్సో ప్లేస్ ఎ బిగ్ రోల్. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. బట్ వై అండ్ వేర్ యూ షుడ్ ఇన్వెస్ట్. సో ఇండియా యాజ్ ఇట్ ఈస్ ఏ గ్రోత్ స్టోరీ ఉంది మనకి ఇండియాకి. ఆ ఇండియాలో మళ్ళీ మనకి హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రోత్ స్టోరీ. సో హైదరాబాద్లో మనకి ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ఫుల్ మనం చూస్తున్నాము. ఓఆర్ఆర్ ఈజ్ కంప్లీట్ సక్సెస్ఫుల్ స్టోరీ. దాంతో చుట్టూ మనకి డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ద నెక్స్ట్ లేటెస్ట్ ఈస్ కమింగ్ ఈజ్ RRR. అంతేకాకుండా ఇప్పుడు హైదరాబాద్ మనకి 3 types ఆఫ్ మనం సిటీస్ చూసాం, హైదరాబాద్, సికింద్రాబాద్ అండ్ సైబరాబాద్. నౌ వీఆర్ కమింగ్ అప్ విత్ ద ఫోర్త్ సిటీ మన నాలెడ్జ్ సిటీ కూడా మనకి ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. సో లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ మనకి ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ వస్తున్నాయి. సో ఇదివరకు ఓన్లీ తెలుగు వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. నౌ హైదరాబాద్ ఈజ్ లుక్ బై హోల్ వరల్డ్. యూఎస్ నుంచి ఇన్వెస్టర్స్ వస్తున్నారు, జపాన్ నుంచి ఇన్వెస్టర్స్ వస్తున్నారు. సో మెనీ అదర్ ప్లేసెస్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్. సో నౌ హైదరాబాద్ ఈజ్ ఎ హ్యాపెనింగ్ ప్లేస్. హైదరాబాద్లో లొకేషన్ వైజ్ చూడండి, మనం సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే విజన్ 2020 చంద్రబాబు నాయుడు గారు 2000లో తీసుకున్నారు. ఈరోజు అది విజిబుల్గా మనకు కనబడుతుంది. 300 రూపీస్లో ఉన్న గజం ధర ఈరోజు అదే గచ్చిబౌలిలో తీసుకున్నట్టయితే 3 lakhs ఉంది లొకేషన్ వైజ్. నౌ the whole industry is spreading towards surrounding of ORR.
నెక్స్ట్ RRR వస్తుంది, ప్లస్ కనెక్టివిటీ. ఈరోజు దుబాయ్లో మనం ప్రాపర్టీ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వై పీపుల్ ఇన్ తెలుగు వాళ్ళు ఇక్కడ ఎందుకు ఎంతమంది ఉన్నారంటే ఇన్ఫ్రా ఇక్కడ చాలా బాగా డెవలప్ చేశారు. అలాంటి ఇన్ఫ్రా మనం ఇప్పుడు ఇండియాలో, అది హైదరాబాద్లో చాలా డెవలప్మెంట్ అవుతుంది. లాట్ ఆఫ్ రోడ్స్, 6 lanes, ORR, RRR అండ్ ఇప్పుడు న్యూ సిటీ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. కాబట్టి 100% చాలా మంచి. మీరు అన్న క్వశ్చన్కి రియల్ ఎస్టేట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్. ఎవ్రీబడి షుడ్ ఇన్వెస్ట్ ఇన్ టు రియల్ ఎస్టేట్. అయితే పీపుల్ ఈ మధ్యన ఏంటంటే హైడ్రా వచ్చిన తర్వాత భయపడిపోయారు. ఎందుకంటే ఇన్వెస్ట్ చేయాలా వద్దు, నిజంగా ఇన్వెస్ట్ చేయాలి. సైట్ అనేది ఎప్పటికైనా సరే, ప్రాపర్టీ అనేది మనకి ఎప్పటికైనా సరే ఒక అసెట్ లానే భావించేవాళ్ళు. అందుకే ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వెంచర్స్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళారు రియల్ ఎస్టేట్ లో. వన్స్ ఎప్పుడైతే ఈ హైడ్రా అన్న పదం బయటకు వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలంటే భయపడిపోతున్నారు. హైడ్రా గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు సార్. హైడ్రా ఇస్ ఎ గుడ్ థింగ్, ఇనిషియేటివ్. హోల్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ హైడ్రా నౌ. కాపీ కూడా చేస్తున్నారు. మంచి క్వాలిటీ ప్రోడక్ట్ మనకి బయటకు వస్తుంది. అంటే ఈ హైడ్రా వల్ల మనకి కాంప్లైన్స్, అంటే నాన్ పర్మిషన్స్ లేని లేఅవుట్స్, అలా డాక్యుమెంట్స్ లేని లేఅవుట్స్, ఇబ్బంది లిటిగేషన్లో ఉన్న ల్యాండ్స్, ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ప్లస్ వాటర్ బాడీస్ దగ్గర పర్మిషన్స్ లేకుండా కట్టేసే వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోతారు. సో నా ఓన్లీ థింగ్ ఇస్ హూ హ్యాస్ క్వాలిటీ ప్రోడక్ట్, వాళ్ళకి కస్టమర్కి ఫ్రెండ్లీ అవుతుంది. వెన్ ఎవర్ ద కాంప్లైన్స్ ఇష్యూస్ ఎప్పుడైతే పెరుగుతాయో, అది రేరా కానీ హైడ్రా కానీ, దీనివల్ల కస్టమర్ ఈజ్ గోయింగ్ టు గెట్ బెనిఫిటెడ్ ఫస్ట్. కస్టమర్కి రైట్ ప్రోడక్ట్ అందుబాటులోకి వస్తుంది. ఎందుకంటే వాటర్ బాడీలో పర్మిషన్ తీసేసుకొని మేనేజ్ చేసి ఏదైనా కట్టేశారనుకో, తర్వాత ఇబ్బంది కాకుండా ఇప్పుడు అది బయటికి వెళ్ళిపోతుంది. సో యూ కెన్ రెస్ట్ అష్యూర్డ్, హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే ప్రదీప్ గారు, యాక్చువల్లీ మనం చాలా వెల్ సెటిల్డ్ అనుకోండి, గోల్డ్ కొనుక్కుంటాం, లేదంటే ఇంకేదైనా పర్చేజ్ చేసుకుంటాం. ఎందుకు మనం పర్టికులర్గా ఈ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? 100% I agree with you. People in investment strategy, because I am also in investment banking లో ఉన్నాను కాబట్టి, the first part what they look is gold. గోల్డ్ అనేది అంటే చూస్తారేంటంటే గోల్డ్ ఈజ్ అప్రిషియేటింగ్ అనుకుంటాం. మొన్న రీసెంట్గా మనకి 2025 గోల్డ్ స్టాటిస్టిక్స్ కూడా తీసాం మనం జనరల్గా. సో 100 years గోల్డ్ యావరేజింగ్ తీసుకున్నట్టయితే గోల్డ్ ఈజ్ గ్రోయింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ హార్డ్లీ 6.5 to 7% అండి. బట్ ఏంటంటే మనం ఆర్నమెంటల్, మనకు ఒక ట్రెడిషనల్, మ్యారేజెస్ ప్లస్ పిల్లల గురించి మనం చేస్తూ ఉంటాం. బట్ అట్లాగే విత్ గోల్డ్ నౌ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే వాళ్ళకి మంచి అనుభవం కూడా ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా మనకి ల్యాండ్ ఈజ్ లిమిటెడ్, ల్యాండ్ ఇంకా పెరగదు. సో ఉన్న ల్యాండ్లోనే, బట్ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. సో 100% మనం ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా డిమాండ్ ఈజ్, సప్లై ఈజ్ లెస్ అండ్ డిమాండ్ ఈజ్ మోర్. సో డిమాండ్ సప్లై మోడల్ తీసుకున్నా కానీ ల్యాండ్కి ఎప్పటికైనా వాల్యుయేషన్ ఉంటుంది. అండ్ 100% దర్ విల్ బి హ్యూజ్ డిమాండ్ ఇన్ ల్యాండ్. ఓకే, సో మొత్తానికి రియల్ ఎస్టేట్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేస్తున్నారు. 100% రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి. బట్ ఎలా చేయాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. క్లియర్గా చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే బిఫోర్ గోయింగ్ యాజ్ ఎ ఇన్వెస్టర్ మీరు ఏం చూడాలి? ద మెయిన్ థింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఈస్ లొకేషన్, లొకేషన్, లొకేషన్. ఓకే, లొకేషన్ మేక్స్ ఎ డిఫరెన్స్. ఓకే, 300 రూపీస్లో 2000లో ఉన్న అదర్ ప్లేసెస్ దే హ్యావ్ గ్రోన్ ఎట్ 50,000, 60,000, 1 lakh. బట్ ద లొకేషన్ ఇన్ లైక్ హైటెక్ సిటీ, కచ్చిబౌలి, అక్కడ ఆ రోజు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఈరోజు 3 లక్షల రూపాయలు గజానికి వస్తున్నారు. సో అలాగే మనము ఏదైతే ప్రాపర్టీ చూసినా, ఒకటి లొకేషన్స్ చూసుకోవాలి, రెండోది కాంప్లైన్స్లో మీకు పర్మిషన్స్ ఉన్నాయా, HMDA పర్మిషన్ ఉందా, ఇఫ్ ఇట్ ఇస్ DTC పర్మిషన్ ఉందా, రేరా పర్మిషన్ ఉందా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది ప్రాక్సిమిటీ, కనెక్టివిటీ ఎలా ఉంది, రేపు కస్టమర్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుందా లేదా. మనం వెళ్తే ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మనకి రావాలి యాజ్ ఎ కస్టమర్. మనకు ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, కస్టమర్ కూడా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది. నేను ఇక్కడ వచ్చి ఉండగలుగుతాను, నాకు ఆ ఫీలింగ్ ఉంది. ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇవ్వగలిగిన ప్రాజెక్ట్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయండి. ఓకే, 100%. ఫైనల్లీ SR ప్రాజెక్ట్స్ నుంచి మీరు మాకు రిప్రజెంటేటివ్గా ఉన్నారు కాబట్టి, సో సే సంథింగ్ అబౌట్ SR ప్రాజెక్ట్స్. SR ప్రాజెక్ట్స్ వీఆర్ గివింగ్ ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ 150 acres-లో. వెరీ గుడ్, వాట్ ఎవర్ ఐ సెడ్, ప్రాక్సిమిటీ 1.5 kilometers ఫ్రమ్ విజయవాడ హైవే. ఈరోజు 6 lanes అవుతున్న హైవేస్లో ఫస్ట్ హైవే విజయవాడ హైవే. ఆల్రెడీ ఫ్లైఓవర్స్ అన్ని కనెక్టివిటీ వచ్చేసింది. ORR నుండి జస్ట్ 10 minutes డ్రైవ్లో మనం సైట్లో ఉంటామండి. ఎయిర్పోర్ట్కి 1/2 an hour కనెక్టివిటీలో ఉన్నాము. అలాగే హైటెక్ సిటీ, సోకాల్డ్ హైటెక్ సిటీలో ఈరోజు చాలామంది జనాలు, ఎంప్లాయీస్ అందరూ కూడా చుట్టుపక్కల సెటిల్ అవుతున్నారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఇక్కడ నుంచి 1 hourలో మనం గచ్చిబౌలిలో ఉండడానికి అవకాశం ఉంది. అండ్ విత్ ఇన్ ద HMDA మీరు చూడండి, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ HMDAలో 15,000 రూపీస్లో ప్రాజెక్ట్స్ ఎక్కడా లేవు. ఈవెన్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ ఆల్సో ద నెక్స్ట్ ఫేజ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిక్లేర్డ్ ఈజ్ 80,000. సో ఇప్పుడు మనం ఈరోజు ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్కి 15,000లో అందుబాటులో ఉంది.
అండ్ దట్ టు ఓన్లీ వెరీ ఫ్యూ ప్లాట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ phase 1. phase 2లో మనకి అందుబాటులో 18,000. సో ఎవరైతే ఈరోజు ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి మనము 15,000లో ఇస్తున్నారు. ఓకే. అంతేకాకుండా ఈరోజు మన దుబాయ్లో మనం ఈ ప్రాపర్టీ షోలో ఎస్ఆర్ నుంచి మనము యాజ్ వీఆర్ షోయింగ్ అవర్ ప్రాజెక్ట్ ఏరియా, ఈ దుబాయ్ కస్టమర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అండ్ ఎవరైతే టోకెన్ అడ్వాన్స్ పే చేసి 2 lakhsతో వాళ్ళ ప్లాట్ బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్తో పాటు రామోజీ ఫిలిం సిటీ, ఎందుకంటే మన సైట్ పక్కనే రామోజీ ఫిలిం సిటీలో 2 days and 1 night స్టే కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము. అదంతా కూడా ఎనీ టైమ్ దే కెన్ క్లెయిమ్. వాళ్ళు వచ్చి వాళ్ళ సైట్ చూసుకొని వాళ్ళ ప్లాట్ చూసుకొని సేల్ అగ్రిమెంట్ చేసుకొని వెళ్ళవచ్చు. సో దిస్ ఈస్ ద ఆఫర్ వీఆర్ గివింగ్ టు ఆల్ ద పీపుల్ ఇన్ దుబాయ్ హూ ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. చక్కగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఒక 2 days ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. యా, దే కెన్ కమ్ ఆన్ ద కంపెనీస్ మనీ, దే కెన్ సీ దేర్ ప్రాజెక్ట్, దే కెన్ ఇన్వెస్ట్, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తీసుకొని తర్వాత they can enjoy in Ramoji Film City and they can come out. Yeah, okay, done. Thank you very much for Yes. giving this opportunity. Thank you so Thank much. you. Yeah.